రోజుల నుంచి బడ్జెట్ గురించి, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అసలు ఎలాంటి పదాలు వాడుతూ ఉన్నారంటే, ఏదో ఈ రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు ఒక ఆర్థిక విధ్వంసం జరిగిందని, ఇది ఒక ఆర్థిక ఉగ్రవాదం నడిచిందని, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజల మెదళ్ళలోకి విషాన్ని నింపాలని ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆశ్చర్యంగా ఉంది. గత 5 ఏళ్ల కాలంలో ఈ దేశంలోనే సంక్షేమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ రాష్ట్రంలోని ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని విధంగా డీబీటీ కింద 2,73,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్లో వేస్తే అది ఆర్థిక ఉగ్రవాదం అంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అంటారు అసలు ఆ విధ్వంసం అంటున్నారు. అబద్ధాలు వల్లివేస్తూ, చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా ప్రతి దాన్ని బ్రాండింగ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాకు అలవాటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకోవడం, ఆయనకు అనుకూల మీడియా కీర్తించడం, ఇవన్నీ మేము చూస్తూ ఉన్నాం, మాకు అలవాటే. కానీ మిమ్మల్ని కీర్తించుకోండి, మీరు చాలా గొప్పవాళ్ళు, మీ అంత పెద్ద ఆర్థికవేత్తలు లేరని మీరు చెప్పుకుంటే నష్టం లేదు. కానీ గత 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఆర్థిక విధ్వంసం జరిగిందని చెబితే మాత్రం అది పచ్చి అబద్ధం, పచ్చి అవకాశవాదం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఆయన మాట్లాడిన కొన్ని మాటలు చూసా ఇందాక. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళినట్టట. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆయన సొంత ప్రయోజనాలకు వెళ్ళినట్టట ఆయన చెప్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడికి, ఆయన ప్రభుత్వానికి అధిష్టాన వర్గం ఎవరు చెప్పండి. గతంలో కాంగ్రెస్ సంస్కృతి ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికీ అధిష్టాన వర్గం ఢిల్లీలో ఉంటుంది, ఢిల్లీ చెప్తే కానీ ఏం చేయలేదని చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అధిష్టాన వర్గం ఢిల్లీతో మాట్లాడి నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఆయన చెప్తా ఉన్నారు 2014-19 మధ్య చాలా అద్భుతాలు ఆయన చేసినట్టుగా, ఆర్థిక వ్యవస్థని చాలా గాడిలో పెట్టినట్టుగా, 2019-24 మధ్య దీన్ని ఏదో నాశనం చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. సో ముందు ఒక విషయాన్ని మాట్లాడదాం. మన విభజన చట్టం ప్రకారం రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం చేయాలి మనకి. అలా చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడున్న లెక్కల ప్రకారం 17,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సి ఉంది. అప్పట్లో ప్రత్యేక ప్యాకేజీలని పండగ చేసుకుంటున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల కాలంలో ఆయన తీసుకొచ్చిన రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ 3,900 కోట్లు. ఆ తర్వాత ఇంకా మనం రాబట్టలేము, మన వల్ల కాదని చెప్పి అసలు ఆ అంశాన్నే కన్వీనియంట్గా వదిలేసి పక్కన పెట్టేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత, అప్పుడు మళ్ళీ రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ అనేది మనకి చాలా రావాల్సి ఉంది, ఏ పరిస్థితిలో మనం తెచ్చుకోవాలని చెప్పి భావించి దానిపైన కేంద్రంతో మాట్లాడి పెద్ద ఎత్తున వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేసి 10,460,87 రూపాయలని విడుదల చేయించారు. ఎవరు గొప్ప అని అడుగుతున్నా. ఆ రోజు కూడా కూటమి ప్రభుత్వమే. 2014లో కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీల్లో కలిపి ఎన్నికల్లో పోటీ చేసినాయి. జనసేన అభ్యర్థులను పెట్టకుండా మద్దతు ఇచ్చారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో వేల మంత్రులు ఉన్నారు, వాళ్ళ మంత్రులు ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు, కలిసి పరిపాలన చేశారు. అలాంటి సమయంలో కూడా నువ్వు 3,900 కోట్ల రూపాయలు మాత్రమే ఈ రాష్ట్రానికి సాధించేవు అనేది రికార్డులు చెప్తూ ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు
సుమారుగా 10,500 కోట్ల రూపాయలు సాధించారంటే ఎవరు బాగా పనిచేసినట్టు? ఎవరు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడినట్టు? ఇది నిజం కాదా అని అడుగుతున్నాను నేను. అదే కాకుండా ఆర్థిక మంత్రి కేశవ్ గారు చెప్తారు, ఆయన చాలా బాగా మాట్లాడగలుగుతారు, ఒప్పించడానికి చాలా చక్కగా మాట్లాడగలుగుతారు. ఆయన ఏం చెప్తా ఉన్నారంటే 2014-19 మధ్య ఈ రాష్ట్రంలో సాధించిన ఆర్థిక ఫలితాలు 2019-24 మధ్య ప్రభుత్వం సాధించిన ఫలితాలతో పోలిస్తే చాలా వెనకబడి ఉన్నట్టు, వాళ్ళు చాలా విజయాలు నమోదు చేసినట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కొన్ని అంశాలు వాళ్ళ ప్రస్తావించిన అంశాలే తీసుకుని మాట్లాడితే 2014-19 మధ్య జిఎస్డిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి 13.5% పెరిగింది. సిఏజిఆర్ రేటు ప్రకారం అంటే సగటు వార్షిక వృద్ధి రేటు చూస్తే 13.5% ఉంది. అదే 19-24 మధ్య 10.5% మాత్రమే నమోదైంది. కాబట్టి మేము చాలా గొప్పవాళ్ళం అని చెప్తున్నారు ఆయన. ఈ ప్రపంచం మొత్తం కోవిడ్తో అతలాకుతలం అయిపోయింది. దేశాలకి తాళాలు వేశారు, మొత్తం వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినాయి. చాలా చోట్ల తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. చాలా భయంకరమైన పరిస్థితులు నెలకొన్నప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ని చాలా సమర్థంగా ఎదుర్కొన్నారు. సమర్థంగా ఎదుర్కోవడమే కాదు, అంత కోవిడ్ పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలే. ప్రతి పథకం కింద డబ్బులు ఇచ్చారు. దాంతోపాటు పేషెంట్లు ఉన్న ఇళ్ళకి మందులు పంపించారు, ఉచితంగా పరీక్షలు చేయించారు, ఉచితంగా నిత్యావసర వస్తువులు ఇచ్చారు, ఆర్థిక సహాయం కూడా చేశారు, భోజనాలు పెట్టారు. ఇవన్నీ చేసి ఆ రోజు ఆయన నిలబెట్టబట్టే ఈ 10.5% వచ్చింది. ఈ సందర్భంగా ఒక్క విషయాన్ని మనం చూడాలి. ప్రపంచవ్యాప్తంగా పడిపోయినప్పుడు కూడా మన రాష్ట్రంలో చాలా సమర్థంగా వ్యవస్థను నడిపించారనడానికి ఉదాహరణ ఏంటంటే జీడిపిలో అంటే దేశ స్థూల ఉత్పత్తిలో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి షేర్ చూస్తే మీకు మనకే మనం చేసింది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంచుమించుగా 4.47% నుంచి 4.83% పెరిగింది. ఇది జాతీయ స్థూల ఉత్పత్తి పెరుగుదల రేటు కన్నా ఎక్కువ. ఇది దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఈ రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు నమోదైనని మనకు అర్థం అవ్వట్లేదా? మెరుగైన పురోగతి సాధించామని మనకు అర్థం కావట్లేదా? 2014-19 మధ్య 4.47% ఉంటే 19-24 మధ్య 4.83%. నేను చెప్పిన ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ జీడిపిలో మన వాటా అంటే అర్థం ఏంటి? అప్పటికన్నా మీ హయాంలో 5 ఏళ్ల కన్నా ఈ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ళు మెరుగైన ఫలితాలు వచ్చాయని. ఇంకా కొన్ని విషయాలు కేశవ్ గారు, ఆర్థిక మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ గారు ప్రస్తావించింది చూస్తే ఆయన అంటారు చాలా బాధపడిపోయారు ఆయన. అంటే ఎంత అంటే చిక్కీలు పిల్లలకి పెట్టాల్సిన చిక్కీలు కూడా బకాయిలు పెడతారా అని ఆశ్చర్యపోయాడు ఆయన. చిక్కీలకి బకాయిలు పెట్టారని బాధపడిపోతూ ఉన్నారు. కానీ వీళ్ళ గవర్నమెంట్లో వీళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పిల్లలకి సప్లై చేసే పాలుకి గుడ్లకి 148.60 కోట్ల రూపాయలు పెండింగ్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తీర్చిన మాట అబద్ధమా? మీ డిపార్ట్మెంట్ లెక్కల్లో ఉంటాయి చూడండి. ఒక గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ప్రభుత్వం 2019 నాటికి మారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన నాటికి మీ బకాయిలు ఎంత? ఇంచుమించుగా 42,183 కోట్లు మీరు బకాయి పెట్టేసి వెళ్ళిపోయారు. డిస్కమ్లు బకాయిలే 21,541 కోట్లు ఉన్నాయి. ఇవన్నీ ఎవరు తెచ్చారు?
జగన్ గారు తీర్చలేదా? అంటే ఏదో పిల్లలకు కూడా బకాయిలు పెట్టేశారు, అతి కష్టం మీద మేము నడుపుతున్నాం అన్నట్టుగా మీరు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు గతంలో చూస్తే అసలు మీరు బకాయి పెట్టని రంగమే లేదు. అసలు సంక్షేమం మీద శ్రద్ధే లేదనే విషయం మీకు 2014-19 మధ్య మీ పరిపాలన చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇంకా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆగినా పర్వాలేదు, సంక్షేమం ఆగకూడదు అనేది ఆయన ఒక బ్రాండ్గా తీసుకున్నారు. అందుకే మీకు కోవిడ్లో కూడా ఎంత కష్టమైన అమలు చేయగలిగారు. అసలు మధ్యాహ్న భోజన పథకం అనేది ఒక రివల్యూషన్ ఈ రాష్ట్రంలో. ఏ మెనూ పెట్టాలో స్వయంగా ముఖ్యమంత్రి చూశారు. పిల్లలకి ఏ రోజు ఏ భోజనం పెట్టాలో ఆయన డిసైడ్ చేశారు. చివరికి రక్తహీనత ఉన్న పిల్లలు, ప్రత్యేకించి విద్యార్థినులు రక్తహీనత ఉంటుందని రాగి జావ కూడా అడిషనల్గా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు మాత్రం ఏదో పిల్లల కోసం కూడా మేము శ్రద్ధ పెట్టలేనట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది మీరు గొప్పలు చెప్పుకోండి. ఇంకో జగన్ గారు ఇవే చేశారు, మేము ఇంతకు మించి పిల్లలకి పెడతామని చెప్పండి. మేము చిక్కీలు పెట్టాం, మీరు ఎంతకన్నా గొప్ప పెడతానని చెప్పండి. వాళ్ళ ఆరోగ్యం కోసం మేము చేసిన వాటికన్నా ఇంకా గొప్ప కార్యక్రమాలు టేకప్ చేస్తానని చెప్పండి. అది మానేసి ఏదో ఇప్పటికీ ఏదో మీరే చాలా గొప్పగా పనిచేస్తున్నట్టు, మేమంతా అసలు గాలికి వదిలేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మీరు ఇంకొక తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అంట ఆశ్చర్యపోయిందంట వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఏంటి అప్పులు తెచ్చేయడం ఏంటి అని చెప్పి మాట్లాడితే సిగ్గు ఉండాలి. ఎఫ్ఆర్బిఎం దాటి అప్పులు తెచ్చింది ఎవరు ఈ రాష్ట్రంలో? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కాదా? 2014-19 మధ్య ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి 17,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారని కేంద్ర ప్రభుత్వం నిలదీయలేదా? వాటిని మళ్ళీ సర్దడం కోసం వాటిని ఆశ్చర్యపోయి ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019-24 మధ్య ఆ 17,000 కోట్లని మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని అప్పులు తీసుకునే ఆ సంఖ్యని తగ్గించి 17,000 కోట్లు చూపించారు కదా. అంతకుమించి చేయకూడదు, ముందే మీరు తెచ్చేసుకున్నారు కాబట్టి ఆ 17,000 కోట్లు ఇప్పుడు ఈ లెక్కలో తీసుకుంటామని చెప్పలేదా? మీరేదో చాలా గొప్పగా పరిపాలించినట్టు. అసలు అప్పులంటే మీకు తెలియనట్టుగా, అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న సంపద సృష్టి అదొక పెద్ద బ్రహ్మ పదార్థం. అసలు అప్పుకి సంపదకి తేడా తెలియంది ఎవరన్నా ఉంటే మీరే. చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. 14 లక్షల కోట్లు అప్పులు తెచ్చామని చెప్పి, అప్పులైపోయినాయి రాష్ట్రానికి, చాలా దుర్మార్గంగా అప్పులు చేసేశారని ఒక బ్రాండింగ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపట్టడానికి ఎన్నికల ముందు విపరీతమైన ప్రచారం చేశారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం పరితపించిపోయారు. ఆ తర్వాత మొన్న బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి గారు 6,46,531 కోట్లు ఈ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయని చెప్పారు. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, అబ్బే లేదు 9 లక్షల కోట్లు పైచీలకు అప్పులు ఉన్నాయి, కావాలంటే నా దగ్గరికి రండి నేను చూపిస్తాను అంటున్నాడు ఆయన. అసలు మీ దగ్గర రావడం, మీరు చూపించడం ఏదైనా ప్రైవేట్ వ్యవహారం ఏంటి? ఏదైనా ప్రైవేట్ వ్యవహారం మా దగ్గరికి వస్తే చూపించడం అనడానికి? అంటే మీరు చెప్పింది, మీరు అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్ అబద్ధమా? 6,43,000 కోట్లు అప్పులు ఉన్నాయి ఈ రాష్ట్రానికి అని చెప్పింది అబద్ధమా? 14 లక్షల కోట్లని అబద్ధం చెప్పారు. 6,43,000 కోట్లని బడ్జెట్ ప్రసంగాల్లో పెట్టారు. ఇప్పుడు మళ్ళీ 9 లక్షల కోట్లు పైచీలు కొన్నాయి, నా దగ్గర రండి నేను చూపిస్తానంటే మీ బాధ్యత కదా ఈ రాష్ట్రంలో అప్పులు ఎన్ని ఉన్నాయో చెప్పడం. పోనీ ఏదో వేరే పద్ధతిలో వేస్ అండ్ మీన్స్ కింద తీసుకొచ్చారు అనుకోండి, వాటిని తిరిగి తీర్చలేదా? వాటిని కూడా మీరు ఈ లెక్కల్లో చూపిస్తున్నారా? ఎవరిని మభ్య పెడతారు? దేనికోసం మభ్య పెడతారు?
మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రిగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఉన్నప్పుడు 2,73,000 కోట్ల రూపాయలు నేరుగా అకౌంట్లో వేసిన మాట అబద్ధమా? చెప్పండి మీరు. మరి ఇప్పుడు మీరు ఏం చేశారని అప్పుల మీద అప్పుల కోసం ఎక్కన గుమ్మం దిగన గుమ్మం లేనట్టుగా ఆర్బీఐ ముందు పడిగాపులు పడతావు ఎందుకు తిరుగుతూ ఉన్నారు ఈ 5 నెలల నుంచి? ఇవాళ ఈ 5 నెలల్లో మీరు తెచ్చిన అప్పులు సుమారు 50,000 కోట్లు అంటున్నారు. పోనీ ఏమైనా పథకం అమలు చేశారా? మీరు చెప్పిన సూపర్ 6లో ఒకటైనా సరే పూర్తి స్థాయిలో అమలు చేశారా? మొన్న మీరు పెట్టిన డాక్యుమెంట్ చూస్తే టీడీపీ మొదటి సంవత్సరం 68,000 కోట్లు అప్పులు చేయాలనుకుంటుందని ప్రొజెక్ట్ చేశారు. మీరేమో పథకాలు ఇవ్వరు, మీరు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమి టేకప్ చేయరు. 3 సిలిండర్లు ఇస్తానని పెట్టి 1 సిలిండర్కి పెడతారు. ఇంకా ఆర్టీసీ ప్రయాణాలు ఉచితాలు ఇవేమీ లేనే లేవు. మరి 68,000 కోట్ల అప్పు దేనికి చేస్తున్నారు? మీరే చెప్పండి. ఎవడు ఎక్కువ అప్పులు చేసినట్టు? 2019-24 మధ్య ఈ రాష్ట్రంలో సగటున చేసిన అప్పులు 47,000 కోట్ల రూపాయలు. ప్రతి సంవత్సరం సగటున 47,000 కోట్లు అప్పులు చేశారు. మీరు 5 నెలల్లో 50,000 కోట్లు చేశారు. మొదటి ఏడాది మొత్తానికి 68,000 కోట్లు చేస్తానంటున్నారు. మరి ఎవరు అప్పులు ఎక్కువ చేస్తున్నట్టు? మీరు దేనికోసం చేస్తున్నట్టు? మీ సంపద సృష్టి అంటే ఇదేనా? అప్పులు తేవడమే సంపద సృష్టి? ఈ 5 నెలల కాలంలో మీ సంపద సృష్టి అంటే ఏంటి? మళ్ళీ ఏం చెప్తారు? ఎసెట్ క్రియేషన్ జరగలేదు ఈ రాష్ట్రంలో అని చెప్తున్నారు. జగన్ గారు ఎసెట్ క్రియేషన్ చేస్తే దాన్ని ఇవాళ మీరు ప్రైవేట్ పరం చేయడానికి పావులు కదిపిన మాట అబద్ధమా? పీపీపీ మోడల్లో మీరు మెడికల్ కాలేజీలు ఇచ్చేస్తానంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేసిన పోర్ట్లు ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు. దేనికోసం అని అడుగుతున్నా. అంటే మీరు అనుకున్నదే చేయడం కోసం దాన్ని ప్రజల దృష్టిలో ఎదట వాళ్ళని తప్పుపట్టే విధంగా ప్రచారం చేయడం అనేది మీకున్న గొప్ప టెక్నిక్ మీకు. ఇంకా ఆయన చెప్తాడు, ఈ బడ్జెట్లో కేశవ్ గారు చెప్తున్నారు ఏంటంట, ఈ ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ అని, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని ఒక కార్పొరేషన్ ద్వారా నిధులు తీసుకొచ్చి దాన్ని స్కీములకి మళ్లించేశారు, ఆదాయం లేని కార్పొరేషన్కి అని. సార్ నేను సూటిగా ఆర్థిక మంత్రి కేశవ్ గారిని అడుగుతున్నా, రాష్ట్రంలో 2014 ముందు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మీరు ఇచ్చిన ప్రధానమైన హామీ ఏంటి? రైతు రుణమాఫీ. రైతు రుణమాఫీ ఈ రాష్ట్రంలో 5 ఏళ్ల కాలంలో మీరు చేశారా? నాబార్డు అంచనాల ప్రకారం, లేదంటే ఈ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అంచనాల ప్రకారం సుమారు 87,000 కోట్లు రైతులకి ఆనాటికి అప్పు ఉంది. 5 ఏళ్ల కాలంలో మీరు ఇచ్చిన రుణమాఫీ మొత్తం 15,000 కోట్లు. ఈ 15,000 కోట్లు కూడా క్రియేట్ చేయడం కోసం రైతు సాధికార సంస్థని, ఒక సంస్థని మీరు పెట్టారు, లేదా ఒక కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ ద్వారా ఫండ్స్ రేజ్ చేసి ఈ రుణమాఫీ అమలు చేయడానికి, ఇవ్వలేకపోయిన దానికి ఇచ్చేమని ప్రజలను మభ్యపెట్టడం కోసం ఒక పసుపు పచ్చ బాండ్లు పేపర్లో ముద్రించి మళ్ళీ రైతులకి ఆ చేతుల్లో పెట్టి పండగ చేసుకోమని మీరు చెప్పారా లేదా ఎన్నికల ముందు? మీరేమో రైతు సాధికారి సంస్థని, ఒక సంస్థని క్రియేట్ చేయొచ్చు, రుణమాఫీ కోసం అప్పులు తేవడానికి ప్రయత్నాలు చేయొచ్చు, కానీ ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ని అవసరానికి వాడుకోకూడదు, ఈ రాష్ట్ర ప్రయోజనాలకి వాడకూడదు. 2014 ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ఏరు దాటి తెప్ప తగలేసి
ఆ రోజు రైతులు నిలువున ముంచేసి మేము చాలా ఆర్థిక నిపుణులం, మేము చేసినంత గొప్పగా ఎవరు చేయలేరు అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏదన్నా తీసుకోండి, 2019కి జగన్మోహన్ రెడ్డి గారి చేతికి రాష్ట్ర పరిపాలన వచ్చే నాటికి విత్తనాల దగ్గర నుంచి, ధాన్యం దగ్గర నుంచి అన్నీ బకాయిలే కదా. విత్తనాలకు ఒక 350 కోట్లు ఇవ్వలేదు, ధాన్యానికి ఒక 960 కోట్లు ఇవ్వలేదు, ఫీజు రీయింబర్స్మెంట్కి 2800 కోట్లు ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీ బకాయిలు. ఏదైనా తీసుకోండి, ఏ స్కీమ్ అయినా మీరు బకాయి పెట్టకుండా ఉన్నారా? ఎంప్లాయీస్కి డిఏలు ఇవ్వలేదు. మళ్ళీ వచ్చి ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే అసలు మాది చాలా గొప్ప ఆర్థిక నైపుణ్యం కలిగిన ప్రభుత్వం అని మీరు చెప్పాలని, మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తారు. మేము ఒకటే చెప్తున్నాం, మీకు మాకు ఉన్న తేడా ఏంటంటే మీరు చెయ్యకపోయినా అద్భుతంగా ఒక రంగుల ప్రపంచాన్ని సృష్టించి బ్రహ్మాండంగా జరిగిపోయినట్టు మభ్య పెట్టగలుగుతారు. మా ప్రభుత్వం చేసినా చెప్పుకోలేని పరిస్థితి. మేము చెప్పినా మీ అనుకూల మీడియా దాన్ని ప్రజలకు చేరకుండా అబద్ధాలని ప్రచారం చేసి మీకోసం మీ కీర్తిని నిలబెట్టాలని నానా తంటాలు పడడం ఈ రాష్ట్రంలో మేము అందరం చూస్తూ ఉన్నాం. అసలు ఇవాళ మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారంటే, సీక్రెట్ జీవోలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా విపరీతంగా ఇచ్చేస్తున్నారని మాట్లాడేవారు ఆయన. ఇవాళ 10ల సంఖ్యలో సీక్రెట్ జీవోలు ఇచ్చారు. అంతెందుకు, ఇప్పుడు మీరు చేస్తున్న అరెస్టులు, సోషల్ మీడియా అరెస్టులు తీసుకుంటే ఒక్క ఎఫ్ఐఆర్ అయినా ఆన్లైన్లో పెడుతున్నారా? చెప్పండి, గుండెల మీద చేసి చెప్పండి. మీరు చాలా పారదర్శక ప్రభుత్వం అంటున్నారుగా, ఎందుకు ఆన్లైన్లో ఎఫ్ఐఆర్లు పెట్టట్లేదు? మీరు గుండెల మీద చేసి చెప్పండి, సీక్రెట్ జీవోలు ఇవ్వలేదా? నా దగ్గర లిస్ట్ ఉంది, ఏ జీవోలు సీక్రెట్గా ఇచ్చారో తీసుకొచ్చా. రహస్య జీవోలు ఏ జీవోనైనా సరే వెబ్సైట్లో పెట్టాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 2 నెలల్లో ప్రతి జీవో వెబ్సైట్లో కనపడాలని చెప్పారు. ఇగో మీరు వచ్చిన 5 నెలల్లో ఇచ్చిన సీక్రెట్ జీవోస్, రహస్య జీవోలు వివరాలు ఇవన్నీ. ఇదేం అబద్ధమా? కొన్ని చంద్రబాబు నాయుడు గారు నేను చాలా సీనియర్ని, అసలు నాకున్నంత సీనియారిటీ కానీ అనుభవం కానీ ఎవరికి లేదని చెప్పినప్పుడు కనీసం దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఆయన నోటితో ఆయనే కొన్ని అబద్ధాలను చెప్తారు. ఎంత దిగజారిపోయి మాట్లాడాడంటే ఇవాళ ఆయన తల్లి మీద కూడా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మాట్లాడాడు. ఈ మాట్లాడదగ్గ మాటలేనా అని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి మీద వైఎస్ఆర్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని మాట్లాడతారా? ఈ మధ్య విజయమ్మ గారే బయటకు వచ్చి చెబితే, లెటర్ రాస్తే అది అబద్ధం అని, ఫేక్ అని మీ ఐటీడీపీలో ప్రచారం చేస్తే మళ్ళీ ఆమె వచ్చి వీడియో రిలీజ్ చేశారు కదా. అసలు ఏ రోజైనా సరే ఇవాళ మీరందరూ చాలా గురువింద గింజల్లాగా మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఏ రోజు ఎలా ప్రవర్తించిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వ్యక్తిత్వ హసనాలు, మహిళల్ని, కుటుంబ సభ్యుల్ని విడిచిపెట్టకుండా దుర్మార్గంగా చేసినవన్నీ మీరు మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి తట్టుకోగలిగారు అలాంటి ట్రోలింగ్ని. అయినే కాదు, అసలు అందరినీ, ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి నాయకుడిని మార్ఫింగ్లు చేయడం, అబద్ధాల ప్రచారం చేయడం అన్నీ చేసి మళ్ళీ ఈరోజు వచ్చి చాలా చిత్రంగా వైఎస్ఆర్ పార్టీ
ఒక దుర్మార్గమైన సోషల్ మీడియా అని ముద్ర వేస్తూ ఉన్నారు. వందలాది మందిని అరెస్ట్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్లు వేస్తున్నారు, కేసులు కడుతున్నారు, రిమాండ్లు పంపిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్స్ అయితే నేను ఎప్పుడు వినలేదు కూడా. నిజంగా ఆత్మ పరిశీలన చేసుకోమని రాష్ట్రంలో ప్రతి పోలీస్ అధికారిని కోరుకుంటున్నాను నేను. మీరు ప్రవర్తించే ప్రవర్తనకి అధికారంలో ఉన్న వాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తుతారని విన్నాం, కానీ ఇలా వ్యవస్థ మొత్తం దాసోహం అయిపోద్దని మాత్రం చూడలేదు ఎప్పుడు. ట్వీట్ని రీట్వీట్ చేస్తే కూడా కేసులు పెడుతున్నారు. మీకు నిజంగా నిజాయితీ ఉంటే, మొన్న ఎప్పుడో నేను చూశాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఒక ప్రకటన, అది ఏ పార్టీలో మహిళల్ని కించపరిచినా విడిచిపెట్టమని. మీ నిజాయితీ కరెక్ట్ అనుకుంటే వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ పార్టీ మహిళా నాయకుల మీద చాలా దుర్మార్గమైన పోస్టింగ్లు పెట్టినాను, ఒక్కడన్నా అరెస్ట్ చేసి చూపించండి మీరు, ఒక్కడిని. అంటే ఎంత దుర్మార్గం అంటే, అసలు ఆయన మాట్లాడదగ్గ మాటల, కన్న తల్లి శీలాన్ని శంకించేలాగా పోస్టులు పెట్టించారు అని మాట్లాడాడండి. హుందాతనం ఉండకపోతే పాలిటిక్స్లో సీనియర్లు ఎవరికి ఏం నేర్పిస్తున్నారని అడుగుతున్నాం మేము. ఇసుక గురించి చాలా గొప్పగా చెప్తున్నారు, ఉచిత ఇసుక గురించి. అది నవ్వొస్తుంది. ఉచిత ఇసుక గురించి మీరు చెప్పినప్పుడల్లా జనం నవ్వుకుంటున్నారు. 2024 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నంత వరకు మా జిల్లాలో, గోదావరి జిల్లాలో ఒక 6 యూనిట్లు 6.5 యూనిట్ల లారీ ఇసుక 16,000కి వచ్చేది. ఇవాళ 26,000 నుంచి 28,000కి ఉచిత ఇసుక లభిస్తుంది. నేతి బీరకాయలో నెయ్యిలాగా ఉచితంలో, ఇసుకలో ఉచితం. ఇవాళ భవన నిర్మాణ కార్మికులు అల్లాడిపోతున్నారు పనులు లేక. చిన్న వాళ్ళు, సగటు మధ్యతరగతి కుటుంబీకులు ఏదైనా చిన్న నిర్మాణం చేసుకోవాలన్నా కూడా ఇంకా ఇసుక ధర తగ్గుద్దేమో అని వెయిట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఒక పని చేయండి చంద్రబాబు నాయుడు గారు, పోనేదో మేమైతే వైఎస్ఆర్ పార్టీ మాట్లాడితే మీకు విమర్శలాగా అనిపిస్తుంది. మీ పార్టీలో మీ సీనియర్ నాయకులను పిలుచుకుని మాట్లాడండి, వాళ్ళు చెప్తారు ఇసుక పరిస్థితి ఏంటో రాష్ట్రంలో. లేదంటే మీరు ప్రత్యేకంగా ఒక వేగుల్ని పంపించి తెప్పించుకోండి వివరాలు, వాళ్ళ దగ్గర సమాచారం తెప్పించుకోండి. అద్భుతం, అమోఘమని మనం సొంతంగా భుజకీర్తులు తగిలించుకుంటే ప్రయోజనం ఏమి ఉండదనేది ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఇంకా చాలా మాట్లాడాడు ఆయన. పోలవరాన్నంట జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతీశారంట. ఆయన బ్రహ్మాండంగా కడితే పోలవరం ఎత్తు ఎందుకు తగ్గించారు? జాతీయ ప్రాజెక్టుగా టేకప్ చేసిన పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి కారణం ఎవరో ప్రజలకి చెప్పి తీరాలి. ఇవాళ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయిగా, పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఎందుకు తగ్గించాల్సి వస్తుందో చెప్పండి. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ని బ్యారేజ్గా దాని స్థాయిని తగ్గించే పరిస్థితి ఎందుకు వచ్చింది? డయాఫ్రామ్ వాల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎందుకు కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి డిజైన్లు ఇవ్వలేకపోయింది? ఇవన్నీ మీరు చర్చకు పెట్టండి. ఈ రాష్ట్రంలో తెలుగువారికి పోలవరం అంటే గుర్తొచ్చే మొట్టమొదటి పేరు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మేమేదో చేసేసాం, మేమేదో చెందామనంటే నమ్మడానికి ప్రజలు ఏమీ సిద్ధంగా లేరు. ఆ లెగసీని కంటిన్యూ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. దురదృష్టవశాత్తు 2 ఏళ్ళు కోవిడ్, ఇంకా ఉన్న 3 ఏళ్ళు డిజైన్స్ రావు,
ఏది ముందో ఏది వెనకాలో తెలియకుండా నిర్మాణం చేసిన చరిత్ర ఎవరిదంటే పోలవరంలో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ది. ఇవన్నీ వాస్తవాలు. జయము జయము చంద్రన్నని పాటలు పాడుకుంటే సరిపోద్దా? అసలు ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే, పెట్టుబడులు పెట్టడానికి వస్తారంట, పెట్టుబడిదారుల్ని గత 5 ఏళ్లలో తరిమేశారంట. ఇప్పుడు అందరూ మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారంట అందరూ. మొన్నే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీరు చెప్తున్న రిలయన్స్ ఆల్రెడీ అది టేకాఫ్ అయిపోయింది, 1, 2 ప్రాజెక్టులు ఓపెన్ అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా రంగేసి మళ్ళీ మీరు ఇదంతా మా ప్రతాపం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం చాలా బర్నింగ్ టాపిక్, అందరికి ఇంట్రెస్టింగ్ టాపిక్ లిక్కర్. అది కూడా ఇవాళ ఆయన మాట్లాడాడు లిక్కర్ గురించి. అద్భుతం అంట, అమోఘం అంట. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో లిక్కర్ తాగితే లివర్ చెడిపోద్ది, చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఇచ్చే లిక్కర్ తాగితే లివర్ బాగుపడుతుందని ఆయన చెప్పాలనుకుంటున్నాడేమో మరి. అసలు ఇవాళ అలవాటు ఉన్నవాడిని వెళ్ళి అడిగితే చెప్తారు. మొట్టమొదట మళ్ళీ ఆయన చేతిలో మోసపోయింది మేమేను. డ్రింక్ చేసేవాడిని ఎవడైనా అడిగితే వాళ్ళు చెప్తారు. అవే బ్రాండ్లు, అవే రేట్లు, కొత్తగా కొన్ని యాడ్ చేశారంట. ఆ కొత్తగా యాడ్ చేసిన 99 రూపాయలు లిక్కర్ గురించి ఇందాక మా మిత్రుడు ఎవరో నాకు చెప్తా ఉన్నారు. 99 రూపాయలకి ఇచ్చే కొత్త బ్రాండ్లు: సుమో క్లాసిక్ విస్కీ, బెంగళూరు విస్కీ, రాయల్, ట్రాపికానా, షార్ట్ విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ. విషయం ఏంటంటే ఇక్కడ 99 రూపాయలకి ఇస్తున్నారు, ఇదే తక్కువకి ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా. కానీ ఇదే మందు, ఇదే కంపెనీ తయారు చేసే, డిస్టిలరీ తయారు చేసే మందు, ఇదే క్వాలిటీ వేరే రాష్ట్రాల్లో 80 రూపాయలకి 85 రూపాయలకి అమ్ముతున్నారంట. ఆయనే చెప్పాడు నాకు ఇందాక. అంటే ఏంటంటే మీరు చేస్తే అది చేతిలో పోసుకుని తాగిన పవిత్ర తీర్థం లాంటిది. మేము చూస్తున్నాం ఆ షాపులు, దాని భోగవతం, మీ నాయకులు వాళ్ళని పీడించుకు తింటున్న పద్ధతి. చివరికి షాపులు వచ్చినప్పుడు కూడా మేము మోసపోయామని గగ్గోలు పెట్టేస్తున్నారు. ఏదో 20% మార్జిన్ ఇస్తామన్నారు, 10% ఇస్తున్నారని అదొక గోల్ నడుస్తుంది. సరే, మొత్తానికి అయితే మీ లిక్కర్ ఎత్తిగడ ఫలించిందో లేదో కొద్ది రోజులకు కానీ తెలియదు. అసలు గతం మర్చిపోయారు కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో మోసపోయిన వాళ్ళు ఒక వర్గం ఉంటుందా ఎవరైనా? ఏ వర్గమైనా? రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక అడుగు ముందుకేస్తే నేను 4 అడుగులు ముందుకేస్తానని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా సంక్షేమాన్ని చేసి చూపించి శాంతి భద్రతలను కాపాడడానికి అహరహరం కష్టపడి దిశ లాంటి విధానాలు తీసుకొచ్చి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, సెపరేట్ సిస్టమ్స్ తీసుకొస్తే ఆయనకి మంచి పేరు వచ్చినాయి కాబట్టి మీరు తీసేయాలని తీసేశారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే జగన్ గారి హయాంలో కక్ష సాధింపులు జరిగినాయి అంట. ఆయన కక్ష సాధించారు. 5 నెలల నుంచి మీరు ప్రేమిస్తున్నారా? అలా ఎన్ని దుర్మార్గమైన పనులు రాత్రి ఇళ్లలోంచి తీసుకుపోతూ ఉన్నారు. సోషల్ మీడియా అంటారు, లేకపోతే ఎప్పుడో ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడాడంటారు. మీకు మాత్రమే ప్రత్యేకమైన రాజ్యాంగం ఏమైనా ఉందా? హక్కులు ఉన్నాయా? కక్ష సాధింపుకి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా పనిచేస్తున్నారు మీరు. ఇప్పుడు మీరు నేర్పిస్తున్నారు ఇలాంటివన్నీ ఈ రాష్ట్రానికి, కొత్త విధానాలన్నీ. ఒకసారి సమీక్షించుకోమని కోరుకుంటున్నాను నేను. మీ పెద్దలందరూ కూర్చుని సమీక్షించుకోండి.
అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, శాంతి భద్రతలు సరిగా లేవని మీ క్యాబినెట్ సహచరులే పబ్లిక్గా మాట్లాడే పరిస్థితి వచ్చిందా లేదా? మీ క్యాబినెట్లో ఉన్న పెద్దలే శాంతి భద్రతలు ఫెయిల్ అయిపోయామని మాట్లాడే పరిస్థితులు వచ్చినాయి అంటే ఒక్క రోజైనా మీరు సమీక్షించారా? ఇందులో నిజం ఉందా లేదా, ఎక్కడ దెబ్బతింటున్నామని? మళ్ళీ దాన్ని తప్పించుకోవడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి సోషల్ మీడియా పేరుతో వందలాది మంది మీద కేసులు పెట్టడం, వేలాది మందికి నోటీసులు ఇవ్వడమా? మీకు గుర్తుందో లేదో, కాపు ఉద్యమాన్ని రాష్ట్రంలో అణిచేయడానికి కూడా ఇదే విధంగా వేలాది మంది మీద కేసులు పెట్టారు. ఇదే విధంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఆడబడుచులను కూడా చూడకుండా కోర్టుల చుట్టూ తిప్పారు. ఆ తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసులన్నీ ఎత్తేశారు. ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఇలాంటి కేసులు, అరాచకాలు మీకు కొత్త కాదు. మీరు చేసేదాన్ని విధ్వంసం అంటారా, లేకపోతే దేన్ని కేసులు ఎత్తేయడాన్ని విధ్వంసం అంటారా? తప్పు ఎవరు చేసినా తప్పే మేము సమర్థించాం. అందుకే మేము చెప్తున్నాం, మీరు ఏదైతే సోషల్ మీడియా ఎజెండా తీసుకున్నారో ఓకే, మీరు తీసుకున్నారు కనుక ఇతర పార్టీల మీద, నాయకుల మీద జరుగుతున్న ట్రోలింగ్ని కానీ, తప్పుడు పోస్టింగులను కానీ, మార్ఫింగులను కానీ, వ్యక్తిత్వ హసనాలు జరిగినప్పుడు కానీ అదే కఠిన వైఖరి అవలంబించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్ గారి మీద అయితే మార్ఫింగ్ చేసేయచ్చా? జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే అబద్ధాలు, అవాకులు, చవాకులు పెట్టేయచ్చా? దానికి ఏమన్నా సెపరేట్ మినహాయింపు ఉందా? ఇవాళ మా గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన ఒక 500-600 మందిలో కనీసం 400 మంది మా మీద దుర్మార్గంగా కేసులు పెట్టారని చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళే ఉన్నారు అక్కడ. చిన్న పెద్ద తేడా చూడడం లేదు, ఆడ మగ తేడా చూడడం లేదు. ఏం సాధిద్దామని మీరు ఎన్ని డైవర్షన్స్ చేసినా మీ సూపర్ 6 ఏమైందని మేము అడుగుతూనే ఉంటాం. మీరు ఎన్ని పన్నాగాలు పనినా, ఎత్తుగడలు వేసినా, ప్రజల మైండ్లోంచి మీరు ఇచ్చిన హామీలు పోవు. మా ప్రభుత్వం కన్నా బెటర్గా మీరు చేయాలని మేము కోరుకుంటాం. కానీ డైవర్షన్ చేసి ప్రజల మనసు మళ్ళించి, ఆలోచనలు మళ్ళించి మేమేదో సాఫీగా కథ నడుపుతున్నామని మాత్రం అనుకోవద్దు. వాళ్ళ సభలో మీరు కూర్చొని ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటున్నారు, కామెడీలు చేసుకుంటున్నారు. అవునా కదా? మేము చెప్తా ఉన్నాం, మీరు ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే హామీలు ఇచ్చారో ఆ హామీలు డిస్కస్ చేయండి. ఇదిగో మేము ఇచ్చిన హామీలు ఇవి, మనం ఇచ్చిన హామీల్లో ఈ టైంకి, ఈ షెడ్యూల్ ప్రకారం, లేకపోతే ఈ టైం ఫ్రేమ్ ప్రకారం ఇవి ఇప్పుడు చేస్తామని చెప్పండి. సభ ముఖంగా మీకు ధైర్యం ఉంటే అవన్నీ వదిలేసి మీరు పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన 5 నెలలకు కానీ ఫుల్ టైం బడ్జెట్, ఫుల్ షేప్ బడ్జెట్ పెట్టలేకపోయిన వాళ్ళు మీరు. ఆర్థిక సంస్కరణల గురించి, ఆర్థిక విధ్వంసాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి డైవర్షన్ పాలిటిక్స్ ఆపేసి ప్రజలకి మేలు చేసే విధంగా పరిపాలన కొనసాగించమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఓకేనండి. సంస్కృతి, సంప్రదాయం
సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.